పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. చూశాడు శంకరుడు, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేని ప్రదేశం ఉంటుందా? ఆయన వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు. ఇలా ముట్టుకుని లేపాడు. ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది. ఒక్కసారి లేచాడు, శంకరుణ్ణి చూశాడు. ఏదో నన్నయ్య గారి ఆదిపర్వంలో అంటే పరమ సంతోషంతో, ఆదిపర్వం కాదు ఆరణ్యపర్వంలో అంటే ఎంతో సంతోషంతో అర్జునుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఓ పెద్ద దండకం చేశాడు. శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాద్వరద్ధం జగాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం మంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించి చౌ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మకాం నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతగ్ని సోమర్కతోయంబు లంజేసి సంసార చక్రిక్రియాయంత్ర వాహుండవైతాది దేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతత్ముల్ భవత్పాద పంకేరుహద్యాన డిండీర దారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవాభర్గ భట్టారకా భర్గవాగత్స కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటి క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అన్నాడు. కానీ అలా చెప్పడానికి పాపం ఆయన కిరాతుడు. ఆయన శంకరుణ్ణి చూశాడు. ఆనంద పారవస్యంతో కందుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శంకరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకున్నాడు. మహాకాళ అని రెండు చేతులు భుజాలు పట్టుకుని పైకెత్తాడు. పైకెత్తి నా కోసం నీ కడుపు కోసేశావా, ప్రేగులు తుంపేశావా, శివలింగం కనపడలేదని ఇంత బెంగ పెట్టుకున్నావా, అంతటా నీ లేను, నిన్ను కాపాడను అన్నాడు. అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అప్సరోగణం అంతా కూడా నృత్యం చేసి దేవతలందరూ దుందుబులు మోగించారు. అసాధారణ ప్రజ్ఞ, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఒక కిరాతుడని. పుష్పవృష్టి పడింది. నంది చూశాడు, ఏమిటి ఇంత దేవదుందుబులు వినపడుతున్నాయి, తప్పెట్లు వినపడుతున్నాయి, అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి, ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి.